Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. రైట్. సో ఇప్పుడు వచ్చేసిందంటే కట్ ఆఫ్ గురించి చూద్దాం. రైట్. సో ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ ఏమేం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఫస్ట్ చూద్దాం. రైట్. ఇది కొంచెం నేను సైంటిఫిక్గా చేశాను అన్నట్టు. అయితే ఫస్ట్ వచ్చేసిందంటే ఈ కట్ ఆఫ్ మార్క్స్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఒకటి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసిందంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపరింగ్ బట్టి కూడా డిసైడ్ అవుతున్నారు. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసిందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ది ఎలా ఉంది, అండ్ రిజర్వేషన్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అండ్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మార్కింగ్ స్కీమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అన్నట్టు. రైట్. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసిందంటే డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పేపర్ 1 అదేవిధంగా వచ్చేసిందంటే పేపర్ 2 చూద్దాం. పేపర్ 1 వచ్చేసిందంటే మనకి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఏపీ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అయితే ఇందులో వచ్చేసిందంటే మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 76 క్వశ్చన్స్ అడిగినండి. టోటల్ 150 క్వశ్చన్స్లో వచ్చేసి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 76 ఉన్నాయి అన్నట్టు. అండ్ అదేవిధంగా వచ్చేసి ఏంటంటే టూ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి అన్నట్టు. అండ్ 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 13 ఉన్నాయి అన్నట్టు. 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 12 ఉన్నాయి అన్నట్టు. 5 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి అన్నట్టు. రైట్. అంటే మనకి 5 స్టేట్మెంట్ అండ్ 4 స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే జస్ట్ 14 ఉన్నాయి అన్నట్టు. రైట్. సో నెక్స్ట్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. ఇది కొంచెం అసర్షన్ అండ్ రీజనింగ్ ఏంటి అంటే కొంచెం లాజికల్ థింకింగ్ కొంచెం బాగుండాలి. రైట్. మనకి రెండు కరెక్ట్ అనిపిస్తాయి. ఇవి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదా లేకపోతే ఇన్‌కరెక్ట్ ఎక్స్‌ప్లనేషనా ఇట్లాంటి పదాలు అక్కడ వచ్చేసిందంటే మనకు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతుంది తెలిసినా గూడా. నెక్స్ట్ వచ్చేసిందంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 20 ఉన్నాయి. అండ్ క్రోనాలాజికల్ క్వెషన్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయన్నట్టు. సో టోటల్ వచ్చేసి ఎన్ని 150 క్వెషన్స్ ఉన్నాయన్నట్టు. అయితే మీరు ఒకసారి పేపర్ 1 ఒకసారి గమనిస్తే మనకు డైరెక్ట్ క్వెషన్స్ ఏందంటే 76 ఉన్నాయన్నట్టు. అయితే మనకి ఏమనిపిస్తదంటే డైరెక్ట్ క్వెషన్స్ వచ్చినప్పుడు స ఎక్కువ క్వెషన్స్ మనకి డైరెక్ట్ కనపడేప్పుడు ఏమనిపిస్తదంటే ఈవెన్ మన క్వెషన్స్‌కి ఆన్సర్ రాంగ్ అనిపించినా కూడా రైట్ అనిపిస్తదన్నట్టు. ఈజీ అనిపిస్తదన్నట్టు పేపరు. ఓకే. సో ఇదొకటి ప్రాబ్లమ్ అన్నట్టు. రెండోది వచ్చేసిందంటే నెగెటివ్ మార్కింగ్ ఉంది గదా! ఈ నెగెటివ్ మార్కింగ్ వల్ల గూడా వచ్చేసిందంటే మనం పెట్టింది రైటే అనుకుంటాం. బట్ కీ చెక్ చేస్తున్నప్పుడు ఏమైతదంటే కొన్ని క్వెషన్స్‌కి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్టు. సో అటు క్వెషన్స్ రాంగ్ అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏమైతుంది నెగెటివ్ మార్కింగ్ గూడా అవుతుందన్నట్టు. సో కాబట్టి వచ్చేసి ఏందంటే పేపర్ 1 ఒకసారి గమనిస్తే ఏంటంటే ఇది టఫ్ పేపర్ అని అనలేము. బట్ ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి అసర్షన్ అండ్ రీజనింగ్ 14 క్వెషన్స్ అడిగాడన్నట్టు. ఓకే. ఎక్కువ మనకేందంటే పాలిటీలో అసర్షన్ అండ్ రీజనింగ్ క్వెషన్స్ ఎక్కువ కనపడ్డాయన్నట్టు. సో కాబట్టి మనకొచ్చేసి ఏంది అంటే సో ఈ అసర్షన్ అండ్ రీజనింగ్‌లో వచ్చేసి ఏందంటే కొంతవరకి కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా 4 స్టేట్మెంట్స్ క్వెషన్స్ 12 ఉన్నాయి. అండ్ 5 స్టేట్మెంట్ వచ్చేసి 2 ఉన్నాయి. అంటే అరౌండ్ 14 క్వెషన్స్. ఇక్కడ కూడా వచ్చేసి ఏందంటే కొంచెం క్వెషన్ పేపర్ వచ్చేసి డిఫికల్ట్‌గా కనపడుతుందన్నట్టు. బట్ యావరేజ్ చూస్తే పేపర్ 1 వచ్చేసి ఏందంటే మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చన్నట్టు. బట్ నెగెటివ్ వల్ల ఏమైతుందంటే ఇంకా కొంచెం సో మనకి డిఫికల్ట్ అంటే ఒకవేళ ఆ క్వెషన్‌కి డామ్ షూర్‌గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం అన్నట్టు. ఒకవేళ ఏ ఒక్క ఆప్షన్ మనకు కరెక్ట్ తెలియలేదనుకోండి, మనం అన్నెసెసరీగా ఏమైతుందంటే మార్క్స్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నట్టు. సో పేపర్ 1 వచ్చేసి ఏందంటే మోడరేట్ అని చెప్పొచ్చన్నట్టు. అదే విధంగా వచ్చేసి సెకండ్ పేపర్ చూద్దాం. సెకండ్ పేపర్ వచ్చేసి ఏంటంటే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడన్నట్టు. ఇందులో వచ్చేసి ఎన్ని క్వెషన్స్ ఉన్నాయంటే డైరెక్ట్ క్వెషన్స్ 109 క్వెషన్స్ ఉన్నాయన్నట్టు. అండ్ 2 స్టేట్మెంట్ క్వెషన్స్ 7 ఉన్నాయి. 3 స్టేట్మెంట్ క్వెషన్స్ 1 ఉన్నాయి. 4 స్టేట్మెంట్ క్వెషన్స్ 9 ఉన్నాయి చూడండి. 4 స్టేట్మెంట్ వచ్చేసి 9 అండ్ 5 స్టేట్మెంట్ క్వెషన్స్ 1 అండ్ అసర్షన్ అండ్ రీజనింగ్ వచ్చేసి 9 అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ వచ్చేసి ఏంటంటే 14 క్వెషన్స్ ఉన్నాయి. ఇందులో క్రోనాలాజికల్ క్వెషన్స్ ఏం లేవు. సో టోటల్ వచ్చేసి ఏంటంటే 150 క్వెషన్స్ అన్నట్టు. అయితే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ గమనిస్తే మనకేంటంటే కొంచెం డేటా బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ అడిగారు. నంబర్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువ అడిగినారు. ఈ నంబర్ బేస్డ్ క్వెషన్స్ వచ్చినప్పుడు ఏంది అంటే మనకి చాలా సో మీన్స్ ఒక అట్‌లీస్ట్ ఒక 5-7 టైమ్స్ మనం చదివితే గాని ఆ నంబర్స్ అనేవి మనకు గుర్తుండవన్నట్టు. సో మనకి చదువుతున్నప్పుడు స్టేట్‌మెంట్ కరెక్టే అనిపిస్తుంటది. బట్ ఆ నంబరు మనకు తెలియకపోవడం వల్ల ఒకవేళ దానికి ఆన్సర్ చేసినాం అనుకోండి. సో రైట్ అయితే రైట్ అయితది. ఒక్కోసారి రాంగ్ అయిందనుకోండి. దానివల్ల మనకేమైతది నెగెటివ్ మార్కింగ్ అయిపోతుంది. ఒక్కోసారి వచ్చేసి ఏంది అంటే మనం డాటా కరెక్టే అనుకుంటాం. నంబర్స్ కరెక్టే అనుకుంటాం. బట్ ఆప్షన్స్ దగ్గరకొచ్చేసి ఒక్కోసారి ఆన్సర్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల కూడా ఏంది అంటే మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ మనం గమనిస్తే ఏందంటే, ఇందులో కొంతవరకు ఎన్వైర్మెంటల్ క్వెషన్స్ వచ్చినాయనుకోండి. అండ్ ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చేసి ఏందంటే, ఎక్కువ మనకి కాన్సెప్ట్ బేస్డ్ క్వెషన్స్ అడిగినట్టు. ఈ పేపర్ కూడా ఒకసారి గమనిస్తే ఏందంటే, మోడరేట్ పేపర్ అనే చెప్పొచ్చు అన్నట్టు. రైట్? సో, అయితే ఇప్పుడొచ్చేసి ఏందంటే, ఓవరాల్‌గా వచ్చేసి ఏందంటే, మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేది దేని మీద డిపెండ్ ఉంటాయంటే, సో, ఒకటి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 చూస్తే, ఇది మనము టఫ్ పేపర్ అని చెప్పలేము. బట్ ఈ పేపర్ వచ్చేసి ఏందంటే, మోడరేట్ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే. మోడరేట్ పేపర్ అని చెప్పొచ్చు. సో, ఈజీ గాదు. సో, ఈజీ కాదు కాబట్టి మోడరేట్ చేపట్టి, సో, మనకిక్కడ వచ్చేసి ఏందంటే, ఈజీతోని కంపేర్ చేస్తే, మనకిక్కడ కొంతవరకు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉందన్నట్టు. రైట్? ఇది ఫస్ట్ వన్. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏందంటే, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఎంతమంది ఉన్నారనేది చెక్ చేసుకోవాలి. అయితే మనకి సో, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్‌కి ఎంతమంది అపియర్ అయ్యారు అంటే 92% వరకు అటెండ్ అయ్యారు. అంటే ఓన్లీ 8% మాత్రమే సో, ఇక్కడ వచ్చేసి అబ్సెంటీస్ ఉన్నారన్నట్టు. అంటే ఇక్కడ కూడా అంటే అబ్సెంటీస్ ఓన్లీ 8% ఉంది కాబట్టి చాలా తక్కువ లెస్ కట్ ఆఫ్ అనేది కొంతవరకి ఏదో 1, 2 మార్క్స్ మాత్రమే కొంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది. 100% అటెండెన్స్‌కి 92% అటెండెన్స్‌కి అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏందంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకే. సో, మనకి జనరల్‌గా వచ్చేసి ఏందంటే కట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్‌ని బట్టి కూడా ఉంటదన్నట్టు. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే రాసిన ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఏందంటే అనిశ్చిత వాతావరణంలో వచ్చేసి ఏందంటే ఎగ్జామ్ రాసిర్రన్నట్టు. ఓకే. అంటే ఏందంటే సో, మన మైండ్ స్టేబుల్‌గా లేదన్నట్టు. ఎగ్జామ్ రాసే ఒక 1 డే ముందు వచ్చేసి ఏందంటే మన మైండ్ స్టేబుల్‌గా లేదు. ఎందుకు అంటే సో, అనిశ్చిత వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో మీరొచ్చేసి ఏందంటే ఎగ్జామ్ రాసిర్రన్నట్టు. అయితే ఈ మైండ్ స్టేబుల్‌గా లేనప్పుడు ఏంది అంటే, ఒక్కోసారి మనము ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలిసినా గూడా, ఈ మైండ్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ఏమైతుంది అంటే, మనము క్వెషన్‌ని తెలిసిన క్వెషన్ కూడా ఏమైతుందంటే, మనం రాంగ్ చేసే ఛాన్సెస్ ఉందంట. ఇదొక ప్రాబ్లమ్. సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే, మనం ఏందంటే, మన ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అని తీసుకోండి. ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ తీసుకున్నా గూడా, మనకొచ్చేసి ఏందంటే 50% ఆఫ్ క్వెషన్స్ మాత్రమే మనకు తెలిసిన క్వెషన్స్ ఉంటాయి. రిమైనింగ్ 50% ఆఫ్ ద క్వెషన్స్ ఏంది అంటే, మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్ చేసి ఏం చేస్తామంటే, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తుంటాం. అయితే ఇప్పుడొచ్చేసి మన మైండ్ స్టేబుల్ లేదు గదా! ఈ అన్‌నోన్ క్వెషన్స్ గూడా మనము ఆన్సర్ చేస్తాం. మైండ్ స్టేబుల్‌గా ఉందనుకోండి, మనం చేసే ఆన్సర్స్ ఏమైతాయంటే రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటదన్నట్టు. బట్ మనకిక్కడ ఏమైపోయింది అప్ టు 10:30, 11 దగ్గర సో, ఆ రోజు రాత్రి 10:30, 11 వరకు గూడా సో, మనం ఏమంటారు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనుకున్నాం. కానీ బట్ నెక్స్ట్ డే ఏమైంది ఎగ్జామ్ కండక్ట్ చేస్తుర్రన్నట్టు. సో, దీనివల్ల ఏమైపోయిందంటే మైండ్ స్టేబుల్ లేకపోవడం వల్ల వచ్చేసిందంటే మనం గెస్ చేసిన క్వెషన్స్ కూడా ఏంది అంటే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదొక ప్రాబ్లమ్. దాంతో పాటు వచ్చేసిందంటే నెగెటివ్ మార్కింగ్ గూడా ఉందన్నట్టు. ఈ 2 కారణాల వల్ల గూడా వచ్చేసింది అంటే సో, మనకి కట్ ఆఫ్ అనేది కొంతవరకి తగ్గొచ్చన్నట్టు. ఇదొకటి. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసిందంటే ఈవెన్ రిజర్వేషన్ పాలిసీస్ బట్టి మీన్స్ ఒక్కొక్క కేటగిరీకి వచ్చేసిందంటే ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటది. రైట్? ఇప్పుడు వుమెన్ కోటా తీసుకున్నాం అనుకోండి. వుమెన్స్‌కి కోటా వచ్చేసి ఎంత ఉంటది? 33.3% కోటా ఉంటుంది. అంటే సో, నియర్లీ 50% ఆఫ్ ది జాబ్స్ ఎవరికొస్తాయి అంటే సో, వుమెన్‌కొచ్చే ఛాన్స్ ఉందన్నట్టు. అంటే వాళ్ళకొచ్చేసింది కంపేర్ టు ది జనరల్ వుమెన్ కోటాకొచ్చేసిందంటే కొంతవరకు కట్ ఆఫ్ అనేది గూడా తక్కువుండే ఛాన్స్ ఉందన్నట్టు. జనరల్‌గా వచ్చేసిందంటే ఒక 5-7 మార్క్స్ వచ్చేసి జనరల్ కేటగరీతోని కంపేర్ చేస్తే ఏంటంటే వుమెన్‌కి ఒక 5-7 మార్క్స్ అనేది తక్కువుంటుందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ట్రెండ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నట్టు. అయితే 2019లో జరిగిన మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ క్వెషన్ మీరు కట్ ఆఫ్ అబ్జర్వ్ చేస్తే మన జనరల్ కట్ ఆఫ్ ఎంతుంది అంటే 60% ఉందండి. జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి ఎంతుంది అంటే 60% అన్నట్టు. ఓకే. 60%. సో, ఇదే లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 60% టాపర్‌కి. సో, టాపర్ మార్క్స్ ఎంతొచ్చినాయంటే అరౌండ్ ఒక 74-75% మధ్యలో వచ్చేసి టాపర్‌కొచ్చినాయన్నట్టు. ఓకే. సో, అంటే ఏంది మనకి కొంతవరకు మనం గెస్ చేయొచ్చు అన్నట్టు. జనరల్‌గా వచ్చేసి ఏందంటే ప్రెజెంట్‌గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకుంటే గూడా సో, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే జనరల్ కేటగరీకి వచ్చేసి 60% ఉంటుందన్నట్టు. ఇది లాస్ట్ కట్ ఆఫ్ అన్నట్టు. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంది అంటే సిక్స్త్ వన్ వచ్చేసి ఏందంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మీద గూడా డిపెండ్ అయి ఉంటుందన్నట్టు. ఓకే. ఎగ్జామ్ ప్యాటర్న్ మీద గూడా డిపెండ్ అయి ఉంటుందన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఏంది నెగెటివ్ మార్కింగ్ ఉందన్నట్టు. ఓకే. నెగెటివ్ మార్కింగ్ వల్ల వచ్చేసి ఏందంటే మనము కొన్ని క్వెషన్స్ లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చిర్రనుకుందాం. 4 ఆప్షన్స్‌లో వచ్చేసి ఏంది అంటే మనకి 2 ఆప్షన్స్ తీయగలుగుతున్నాం. ఒక 2 ఆప్షన్స్ దగ్గర డైలమాలున్నాం. ఇక్కడ మనకేందంటే నెగెటివ్ మార్కింగ్ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే కొంతమంది సో, ఏం చేస్తారు దీన్ని వదిలేసి ఎళ్ళిపోతాం అన్నట్టు. ఓకే. ఒకవేళ ఒకవేళ కొట్టినా గూడా ఒకవేళ మనం ఏమంటారు ఒకవేళ స్టోన్ ఏసినా గూడా తగిలితే తగలొచ్చు లేకపోతే ఒకవేళ తగలలేదనుకోండి మళ్ళీ మనకేమైపోతుంది కొంత మార్కులు తగ్గే ఛాన్స్ ఉందన్నట్టు.
అంటే ఏందంటే ఈ నెగెటివ్ మార్కింగ్ వల్ల కూడా వచ్చేసి ఏందంటే మనకు వచ్చేసి ఏందంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అన్నట్టు, రైట్? సో ఇయర్ ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే నెగెటివ్ మార్కింగ్ వల్ల వచ్చేసి అంటే మనకి నెగెటివ్ మార్కింగ్ లేకపోతే నెగెటివ్ మార్కింగ్ ఉన్న దానికి ఖచ్చితంగా వచ్చేసి ఏంటంటే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో అయితే నేనేం చేస్తాను అంటే సో మనము పోల్ పెట్టాం అన్నట్టు. ఈ పోల్‌లో వచ్చేసి ఏందంటే సో ఎంతమంది పాల్గొన్నారంటే 629 మెంబర్స్ పాల్గొన్నారు అన్నట్టు. ఇందులో వచ్చేసి ఏంది అంటే 150-170లో వచ్చేసి ఏందంటే మార్క్స్ ఎంతమందికి వచ్చినాయంటే 48% పర్సన్స్‌కి వచ్చినాయన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే 170-195 సో ఎంతమందికి వచ్చినాయంటే ఒక 32%కి వచ్చినాయన్నట్టు. అండ్ మోర్ దెన్ సో ఇయర్ 195 వచ్చేసి ఏందంటే ఒక 20% కనపడరు అన్నట్టు, రైట్? సో ఇది పోల్ ద్వారా ఇచ్చిన మార్క్స్ అన్నట్టు. నేను అదే విధంగా వచ్చేసి ఏం చేశాను అంటే యాక్చువల్‌గా జోనల్ వైస్ కూడా కట్ ఆఫ్ చేద్దామని సైంటిఫిక్‌గా కట్ ఆఫ్ చేద్దామని నేనేం చేశానంటే గూగుల్ షీట్ కూడా లింక్‌ని ఇచ్చానన్నట్టు ఒక వీడియోలో వచ్చేసి. కానీ అందులో వచ్చేసి ఏందంటే ఓన్లీ 39 మెంబర్స్ మాత్రమే సో ఏమంటారు వాళ్ళ డాటా ఇచ్చారన్నట్టు. నేను ఈవెన్ ఇందులో వచ్చేసి ఏందంటే మీ రూల్ నంబర్స్ ఈ గూగుల్ షీట్‌లో వచ్చేసి ఏందంటే నేను రూల్ నంబర్స్ మెన్షన్ చేయలేను. అదే విధంగా వచ్చేసి పర్సన్ నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. జస్ట్ నేను వచ్చేసి ఏందంటే మేలా, ఫీమేలా అని మెన్షన్ చేశానన్నట్టు. ఎందుకంటే మేబీ మీరు కొంతమంది సో డాటా తీసుకుంటుర్రు అయ్యి అన్నట్టు ఉద్దేశాలు ఉంటారనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ అని మెన్షన్ చేశాను. ఈవెన్ దో వచ్చేసి ఓన్లీ 39 మెంబర్స్ మాత్రమే ఈ గూగుల్ షీట్‌లో ఇచ్చారన్నట్టు వాళ్ళ మార్క్స్ వచ్చేసి. సో కాబట్టి సో నేను జోనల్ వైస్‌గా ఇక్కడ కట్ ఆఫ్ ఇస్తలేను. ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఓన్లీ కమ్యూనిటీ వైస్‌గా మాత్రమే నేను కట్ ఆఫ్ ఇస్తున్నాను. ఓకే. సో హియర్ కట్ ఆఫ్ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఏందంటే ఇప్పుడు మనం ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ తీసుకున్నాం అనుకో ఎప్పుడైనా సరే. ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేసి ఏందంటే నేను ఒక 10 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్‌లో సో కట్ ఆఫ్స్ మీద అబ్జర్వ్ చేస్తే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకోండి మాక్సిమం వచ్చేసి సో హియర్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉంటదంటే 60% ఉంటుందండి ప్రెజెంట్‌కొచ్చేసి. ఓకే. 60% ఉంటుందంటే ఏంది మనకి పేపర్ 1 వచ్చేసి ఎన్ని మార్క్స్? 150 మార్క్స్. అదే విధంగా పేపర్ 2 వచ్చేసి ఎన్ని మార్క్స్? మనకి 150 మార్క్స్. టోటల్ వచ్చేసి ఎన్ని? 300. సో ఇగ 300 మార్క్స్‌లో 60% అంటే ఎంతొస్తుంది? 60/100 అంటే మనకి 180 మార్క్స్ వస్తున్నాయి. అంటే మనకి కట్ ఆఫ్ కంపల్సరీ వచ్చేసిందంటే 180 కంపల్సరీ ఉంటుంది. 180 గాని 180 కంటే కొంచెం ఎక్కువ ఉంటుందన్నట్టు, రైట్? సో ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది జేబట్టి, రైట్? సో ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది. రెండోది వచ్చేసి ఏంటంటే కొంచెం పేపర్ వచ్చేసి మోడరేట్‌గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉందన్నట్టు. సో అది ఎంతవరకు ఉండొచ్చు అంటే సో హియర్ ఒకవేళ ఓపెన్ కేటగిరీ మనం జనరల్‌గా అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంటుండొచ్చు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక మీన్స్ ఇక్కడ సో 60% అంటున్నాం కాబట్టి 180 అంటున్నాం కాబట్టి పేపర్ వచ్చేసి కొంచెం మోడరేట్‌గా ఉంది జేబట్టి సో ఒకవేళ సో 185 ఉంటుండొచ్చు. లేదా +/- 5 ఓకే. +/- 5 ఉంటుండొచ్చు అన్నట్టు. వుమెన్‌కి ఎంత ఉండొచ్చు? జనరల్‌గా వుమెన్‌కి వచ్చేసి ఏందంటే సో హియర్ 5 మార్క్స్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది జనరల్‌తోని కంపేర్ చేస్తే. వీళ్ళకి వచ్చేసి ఏందంటే 180 +/- 5 ఉంటుందన్నమాట. నెక్స్ట్ బీసీఏలో వచ్చేసి ఎంత ఉంటదంటే జనరల్‌గా వచ్చేసి ఇక్కడ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. 170 ఉంటుండొచ్చు. 170 +/- 5 ఉంటుందన్నట్టు. అండ్ అదే విధంగా వచ్చేసి బీసీబీలో ఎంత ఉంటుందంటే 180 ఉంటుంది. ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది బీసీబీలో వచ్చేసి 180 +/- 5 ఉంటుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా వచ్చేసి బీసీసీ. సో హియర్ బీసీసీలో ఎంత ఉంటుంది అంటే ఇక్కడ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో 170 +/- 5 ఉంటుండొచ్చు. బీసీడీలో వచ్చేసి ఎంత 180 +/- 5 ఉంటుండొచ్చు. అండ్ నెక్స్ట్ బీసీఈలో వచ్చేసి ఏందంటే 165 +/- 5 ఉంటుంది, రైట్? అండ్ అదే విధంగా వచ్చేసి ఏందంటే ఈడబ్ల్యూఎస్ కోటా అబ్జర్వ్ చేస్తే సో హియర్ ఈడబ్ల్యూఎస్ కోటా వచ్చేసి ఎంత ఉంటుండొచ్చు అంటే 175 +/- 5 ఉంటుండొచ్చు, రైట్? సో ఓసీతోని కంపేర్ చేస్తే ఏందంటే ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి ఒక 10 మార్క్స్ జనరల్‌గా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ మార్క్స్. అండ్ ఎస్సీకి వచ్చేసి ఏందంటే 170 +/- 5 ఉంటుంది. అండ్ ఎస్టీ వచ్చేసి ఏంది అంటే సో +/- సో మనకి 170 ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూకి వచ్చేసి ఎంత ఉంటుండొచ్చు అంటే ఒక 145-150 మధ్యలో ఉంటుండొచ్చు అన్నట్టు, రైట్? నెక్స్ట్ ఇక వుమెన్ తీసుకున్నాం అనుకో ఏ కేటగిరీలో అయినా సరే జనరల్ కేటగిరీతో పోలిస్తే మనకి ఒక 5 మార్క్స్ తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుందంటే 165 +/- 5 నెక్స్ట్ 175 +/- ఇక్కడ ఉంటుండొచ్చు. అండ్ బీసీసీకి వచ్చేసి 165 సో హియర్ +/- 5 ఉంటుండొచ్చు, రైట్? నెక్స్ట్ అండ్ బీసీడీ వచ్చేసి 175 +/- 5 అండ్ నౌ హియర్ 160 +/- 5 నెక్స్ట్ 170 +/- 5 నెక్స్ట్ ఎస్సీకి వచ్చేసి 165 +/- 5 నెక్స్ట్ అదేవిధంగా ఎస్టీకి కూడా వచ్చేసి 160 కూడా ఉంటుండొచ్చండి. సో హియర్ 160
సో ఇయర్ +or-5 ఉంటుండే. అండ్ పీడబ్ల్యూటీ వచ్చేసి కూడా సో 140 to 145 మధ్యలో ఉంటుండొచ్చు. 140 to 145 వరకు ఉంటుండొచ్చు. సో ఇవి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్స్ అన్నట్టు. రైట్. ఇదంతా కూడా వచ్చేసి ఏందంటే ఒక సైంటిఫిక్ మెథడ్‌లో ఇది చేసామన్నట్టు. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంది అంటే మేబీ కట్ ఆఫ్స్ ఇంతకంటే కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ వచ్చేసి మీరు అనిశ్చిత వాతావరణంలో రాస్తారు. రెండోది వచ్చేసి నెగెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఈ 2 కారణాల వల్ల వచ్చేసిందంటే సో ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది సో ఇంతవరకు ఉంటుండొచ్చు. లేదా కొంచెం అటు ఇటు 1, 2 మార్క్స్ కూడా తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఇదే ఫైనల్ కాదు. బట్ ఏపీపీఎస్సీ ఇచ్చిన కట్ ఆఫ్ వచ్చేసి ఫైనల్ అన్నట్టు. రైట్. సో హియర్ ఈ ఛానెల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. కామెంట్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌కు మీరు సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.